భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా 20 ఏళ్లుగా వాయనాడ్ జిల్లాతో పాటు కేరళలోని ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా వాయనాడ్ జిల్లాలో సంభవించిన భారీ ప్రమాదాన్ని చిత్రీకరించింది. వాయనాడ్లోని కొండచర్యలు జారిపడిన దృశ్యాన్ని, విలయానికి ముందు తర్వాతి చిత్రాలను, ఆ ప్రాంతంపై దృష్టి సారించిన కార్టోసాట్-3 RISAT ఉపగ్రహాలు రికార్డ్ చేశాయి. ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంతరిక్షం నుంచి తీసిన ఈ 3D చిత్రాలను విశ్లేషించింది. గతంలోనూ ఇదే ప్రాంతంలో కొండచర్యలు జారిపడినట్లు ఇస్రో నివేదికలు వివరించాయి. తాజాగా రికార్డైన చిత్రాల ప్రకారం సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తు నుంచి కొండచర్యలు విరిగిపడగా, ఈ ప్రభావంతో 86,000 చదరపు మీటర్ల భూభాగం లోతట్టు ప్రాంతానికి జారిపడింది. ఈ శిథిలాలు పరిసరాల్లోని ఇరువంజిపొళ్ల నదిలో దాదాపు 8 కిలోమీటర్ల దూరం వరకు వేగంగా కొట్టుకుపోగా, ఈ ధాటికి నది ఒడ్డు భాగం ఒరుసుకుపోయినట్లు ఈ నివేదికలు వెల్లడించాయి. విలయం తర్వాత రికార్డైన 3D చిత్రంలో గుర్తించిన కిరీటం వంటి ప్రాంతమంతా భారీ వర్షానికి విరిగిపడ్డట్లు ఇస్రో విశ్లేషించింది. ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకు 80,000కు పైగా కొండచర్యలు విరిగిపడిన దృశ్యాలను రికార్డ్ చేయగా, 2023లోనే ప్రస్తుతం సంభవించిన ప్రమాదాన్ని అంచనా వేసింది. ఈ నివేదికలు కేవలం కేరళలోనే కాదు, దేశంలో ఏ ప్రాంతంలో అయినా ప్రకృతి విపత్తును గుర్తించేందుకు ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ గతంలోనే వెల్లడించిన విషయాన్ని ఇస్రో గుర్తు చేసింది.